మొన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు పడేసారు ప్రజలు. ఎవరు? ఆయననే కదా వేసింది. ఇంకా వీళ్ళేది చెప్పేది. కాబట్టి ప్రజలు ఈడ హరీష్, కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు, లేకపోతే వాళ్ళ మీద నేను కాదు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడొచ్చినా కూడా బోన్లు వేయడానికి. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర ఏముందా? కామారెడ్డిలో చిత్తుకోడిపోయాడు కేసీఆర్. ఏది కేసీఆర్ మాట్లాడేది ఏంది, నేను వినేది ఏంది? పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా? పిల్లులు శాపనార్థం పెడుతూనే ఉంటాయి. ఉట్టి మీద పాలు ఉంటే తాగడానికి అందుబాటులో లేకపోతే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెడుతుంటుంది. ఏమున్నాయి వాళ్ళ గురించి మాట్లాడుకోనికే? డెఫినెట్గా అసెంబ్లీలనే ప్రకటిస్తాం. అసెంబ్లీ వస్తూనే ఉంది కదా. తొందరలో బడ్జెట్ సమావేశాలు పెడతారు. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలో ఏమేమి వారు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో మేము ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక మంత్రి గారు వాటన్నిటిని ప్రవేశపెడతారు. పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావు. పార్లమెంట్ కూడా నడుస్తూనే ఉంది. రాని అంటే ఏమున్నది, 100 రోజుల సమయం ఉండనే ఉంది కదా. రమ్మని ఆయనను కూడా ఎమ్మెల్యేలు అందరిని ఆహ్వానించినాం. ఆయనను కూడా రమ్మని ఎవరొద్దు అన్నారు. ఏమన్నా రేపు అందరు ఎమ్మెల్యేలను పిలిచినాం. వాళ్ళు వార్ రూమ్ పెడతామన్నారు గతంలో. గట్లనే ఉంటుంది ఇది కూడా వాళ్ళ సమావేశాలు. మీరేమంటే మేము కూడా అదే అంటాం. తప్పకుండా చెప్పవాలి. వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళని పట్టుకోని ఐఏఎస్లు ఐపీఎస్లో సిబిఐ కింద విచారణ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం డిఓపిటి వాళ్ళ దగ్గరనే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండదు. కిషన్ రెడ్డి గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని బందిపోటు దొంగల్ని పట్టుకొని శిక్షించమని చెప్పారు. మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళ చేతుల అధికారం పెట్టుకొని మమ్మల్ని అడిగేది ఏంది? రేపు అసెంబ్లీలో ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి లేఖ రాయడం జరిగింది. సిట్టింగ్ జడ్జిలను కేటాయించమని చెప్పి వారి నుంచి రిప్లై రాగానే విచారణ మొదలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అన్నీ వాటికి సంబంధించిన పత్రాలను ఏమైనా మాయమైనాయా, ఉన్నాయా, అవకతవకలు ఏమైనా జరిగినాయా, ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్తుందో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తుంది. విచారణ ఎప్పుడూ మొదలైంది. ఆల్రెడీ తీసుకున్నగా మీ దృష్టికి రానట్టుంది. అయితే మీరు ఆలస్యంగా ఉన్నారు. అదే ప్రభుత్వం కూడా అధికారికంగా చేస్తుంది. ఆల్రెడీ కొన్ని వేసినాం కదా, వేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ, వేస్తూనే ఉంటాం. అది అప్పుడు చెప్తాం. ఇప్పుడే ఇంత ముందుగా ఎట్లా రాహుల్ ఇంకా చర్చనే జరగలేదు. కామెంట్ చేసేది ఉంది. దేవుడు ఆడేది భద్రాచలంలో బ్రహ్మాండమైన రాముడు ఉన్నాడు, వాళ్ళందరిని వచ్చి దర్శనం చేసుకోమని చెప్తున్నాం. బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. భద్రాద్రి రాముని భద్రాచలం వచ్చి అందరు భక్తులందరూ దర్శించుకోండి. దేవుడు అనేవాడు దేవుడు. దేవుడికి రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు ముడి పెట్టకండి. మేము ఆ కోణంలోనే చూడము, ఆ కోణంలోనే చర్చించము. దేవుడిని ఎప్పుడు నచ్చితే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వీలైనప్పుడు పోయి దర్శనం చేసుకొని వస్తుంటాము. కాబట్టి దానికి రాజకీయ రంగు పులుముతున్నారంటేనే దాన్ని స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇట్లాంటి విషయాలను స్వార్థం కోసం వాడుకోదు.